ఉపాధ్యాయ మిత్రులకు శుభ సాయంత్రం. ఈరోజు మన టెంబ్రిస్ సెక్రటరీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారితో కొన్ని విషయాలను అన్ని విషయాలను కూడా చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా అరైజింగ్ వేకెన్సీస్ ప్రాసెస్ స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపాము. ఈరోజు లేక రేపు మార్నింగ్ అందరి స్కూల్ మెయిల్స్కు అరైజింగ్ వేకెన్సీస్లో సీనియారిటీ లిస్టులు అన్నీ కూడా పంపబడతాయి. ఇంకా బీఓజీ మీటింగ్ గురించి ప్రస్తావించడం జరిగింది. బీఓజీ మీటింగ్ పెట్టి ఇతర సొసైటీ మాదిరిగా మన సొసైటీలో కూడా గ్రేడ్ 1 ప్రిన్సిపల్లు, పీజీటీ 2 గ్రేడ్ 2 ప్రిన్సిపల్లు, 2 పీజీటీ మ్యాథమెటిక్స్లు, పీజీటీ హిందీ, అప్గ్రేడేషన్ ఆఫ్ ఆర్ట్ టీచర్స్ ఇవన్నీ కూడా చేర్చాలని విన్నవించడం జరిగింది. సార్ దానికి సానుకూల ఆర్ట్ టీచర్ అప్గ్రేడేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా బీఓజీలో పెట్టి మన ఉద్యోగులకు మిగతా సొసైటీలో మాదిరిగా తగు న్యాయం చేయాలని అభ్యర్థించడం జరిగింది. మిగతావి ఇంకా లాంగ్వేజ్ ఎగ్జామ్షన్ ఆర్డర్స్ అన్నీ కూడా సార్ దగ్గరే ఉన్నాయి. సార్ 2-3 రోజులలో కంపల్సరీగా సైన్ చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తామని చెప్పారు. మిగతాది డిసిప్లినరీ కేసెస్, అన్ని డిసిప్లినరీ కేసెస్ కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఒక ఉద్యోగికి నష్టం జరిగేటట్టు చేయము, అన్నీ కూడా ప్రాపర్గానే చేసి డ్రాప్అవుట్ చేస్తాము అని చెప్పారు. ఇంకోటి, ఇంతవరకు కూడా ఏజీఐలు కానీ ఏఎస్లు కానీ మిగతావన్నీ కూడా రెగ్యులర్గా వచ్చేటి ఈఓఎల్స్ కానీ ఇవన్నీ కూడా టైమ్లీ రావడం లేదని చెప్పడం జరిగింది. సార్ కంపల్సరీ దాని మీద దృష్టి పెడతానని మాట ఇవ్వడం జరిగింది. అవుట్సోర్సింగ్ టీచింగ్ స్టాఫ్కి 50% పిఆర్సీ ఏరియర్స్ రాలేదు. ఆ 50% ఏరియర్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఇదివరకు మనం పోరాడి 50% ఏరియర్స్ ఇప్పించాము. ఈ 50% ఏరియర్స్ కూడా గతంలో మాట ఇచ్చినట్టు ఫిబ్రవరి శాలరీతో పాటు మార్చ్లో మీకు కంపల్సరీగా ఇస్తారని తెలియజేశారు. ఇంకా మిగతా విషయాలు కూడా 2-3 రోజులలో సార్ కంపల్సరీ మళ్ళీ పిలిచి మాట్లాడతారని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పిఆర్జీటీఏ.